ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ లైన్ అబ్జర్వ్ చేయండి, దిస్ లైన్. ఇక్కడ కండిషన్ ఏమన్నా రాశానండి నేను? ఇఫ్ బ్లాక్లో నేను ఏదైనా కండిషన్ రాశానా? జస్ట్ అబ్జర్వ్. ఇఫ్ బ్లాక్లో నేనేమి కండిషన్ రాయలేదు, బట్ ఒక బులియన్ వాల్యూని నేను పాస్ చేశాను. అంటే బులియన్ వేరియబుల్ తీసుకున్నాను, బులియన్ వేరియబుల్లోకి ట్రూ అనే ఒక వాల్యూ పాస్ చేశాను. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడికి వచ్చేది ఏంటి? ట్రూ. ఇక్కడికి వచ్చే వాల్యూ ఏంటి? ట్రూ. సో ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ వాల్యూ ఏదైనా మీరు కండిషన్ రాస్తే ఈ ప్లేస్లోకి వచ్చే వాల్యూ ఏంటి? బులియన్ వాల్యూ, దట్ ఈస్ ట్రూ. కండిషన్ సక్సెస్ అయితే ఇఫ్ కండిషన్లో ఉండే, ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సీ దిస్. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, కండిషన్ ఫెయిల్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏలో ఎటువంటి వాల్యూ లేదు, ఏలో ఎటువంటి వాల్యూ లేదు. ఏలో ఎటువంటి వాల్యూ లేదంటే ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ బులియన్ ఈజ్ ఫాల్స్. ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ బులియన్ ఈజ్ ఫాల్స్. అంటే ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది? ఫాల్స్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ మనం రాయలేదు, ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇఫ్ బ్లాక్లో ఉండే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ రిజల్ట్ ట్రూ అయినప్పుడు. ఇక్కడ కండిషన్ రిజల్ట్ ఫాల్స్ అయింది. ఆర్ ఇలా రాసిన దీన్ని ఇచ్చుకోవచ్చు, డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ బులియన్ వాల్యూ ఈస్ వేరియబుల్ ఈస్ ఫాల్స్. ఆర్ ఇలా రాసిన సేమ్ రిజల్ట్. లైక్ దిస్ మీరు ఇలా ఇంప్లిమెంట్ చేసిన సేమ్ రిజల్ట్. బట్ ఇటువంటి లాజిక్ రాయాలి అంటే ఒక కండిషన్లో రెండింటినీ చెక్ చేయాలి. మీరు రాసే లాజిక్ ఏంటంటే టూ కండిషన్స్ని చెక్ చేయాలి. ఒకటి సక్సెస్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫెయిల్ అయితే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది మీరు రాయాలనుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ కనుక అక్కడ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఒక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, ఒక లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీరు ఇచ్చిన ఇన్పుట్ అక్కడ కండిషన్ని పాస్ చేసింది అనుకోండి, ఇంకొక లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దానికోసం ఏం చేస్తున్నాను నేను? ఎల్స్ బ్లాక్ రాస్తున్నాను. అంటే ఇదేం చెక్ చేస్తుంది? మీరు ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఒక కండిషన్ని చెక్ చేసుకొని ఆ కండిషన్ రిజల్ట్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమి ఎగ్జిక్యూట్ అవుతాయి? ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడికి డైరెక్ట్గా నేను ఈ వాల్యూని తీసుకోవట్లేదు, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇన్పుట్ వాల్యూ పాస్ చేస్తున్నాను, బులియన్ ఏ అని ఇస్తున్నాను, బులియన్ ఏ. సో నేను మెథడ్లో పారామీటర్గా తీసుకున్నా, నేను ఇచ్చే పారామీటర్ వాల్యూ ఏదై ఉండాలి? ట్రూ ఆర్ ఫాల్స్ అయి ఉండాలి. నేను ట్రూ ఇచ్చాను అనుకోండి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నాకు ట్రూ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఏలో ట్రూ వాల్యూ స్టోర్ అవుతుంది. నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బికాస్ ఈ కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఆటోమేటిక్గా ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హౌ టు రైట్ లాజిక్? ఇక్కడ నేనేం రాస్తున్నాను? ట్రూ అని రాస్తున్నాను. సో నాకేం ప్రింట్ అయింది చూడండి, ద రిజల్ట్ ఈస్ ట్రూ. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ బేస్ చేసుకొని ఇక్కడ ఇఫ్ కండిషన్ లోపల, ఇఫ్ స్టేట్మెంట్ లోపల మీరు ఒక కండిషన్ ఇచ్చారు. దీన్ని ఏమంటారు? ఇఫ్ బాడీ. దీన్ని ఏమంటారు అంటే హెడర్ అంటారు, దీని బాడీ అంటారు. ఇఫ్ కండిషన్ హెడర్లో ఈ బ్రాకెట్స్ మధ్యలో మీరు ఒక స్టేట్మెంట్ రాస్తారు. ఈ స్టేట్మెంట్ ఎలాగైనా ఉండొచ్చు, ఏ ఈక్వల్ టు బి కంపారిజన్ అయినా ఉండొచ్చు, ఏ గ్రేటర్ దెన్ బి అయినా ఉండొచ్చు, ఆర్ యూ కెన్ చెక్ మల్టిపుల్ కండిషన్, ఏ లెస్ దెన్ 10 and like this you can check multiple conditions also. ఇలా మీరు మల్టిపుల్ కండిషన్స్ అయినా రాయొచ్చు. ఏది రాసినా సరే ఫైనల్గా ఒక రిజల్ట్ వస్తుంది ఇక్కడ. అంటే కండిషన్ రిజల్ట్ ఎలా ఉంటుంది చూడండి, ఒకటి ట్రూ, ఏదైనా ఒకటి ఫాల్స్ అయింది అనుకోండి,
ఆల్వేస్ ఫాల్స్. అన్ని ట్రూ అయ్యాయి అనుకోండి, ఆల్వేస్ ట్రూ. ఇది కండిషన్లో ఉండే లాజిక్. ఇక్కడ మీరు ఎన్ని కండిషన్స్ రాసినా అండ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇవన్నీ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ టు ఇంప్లిమెంట్. యాక్చువల్గా ఇంటర్నల్ లాజిక్ ఇది, ఇఫ్ కండిషన్లో ఉండే ఇంటర్నల్ లాజిక్. ఇక్కడ మీరు రాసేదాన్ని రిజల్ట్ బేస్ చేసుకొని మీ రిజల్ట్ ఉంటుంది, ప్రోగ్రామ్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. దెన్ సేమ్ ప్రోగ్రామ్ వేరే మెథడ్లో రాస్తున్నాను, సేమ్ ప్రోగ్రామ్ వేరే మెథడ్. సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఏంటి అంటే ఐ వాంట్ టు ప్రింట్ నేమ్. I want to print name based on numbers given by me. నేను ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను, నేను ఇచ్చిన నెంబర్ని బేస్ చేసుకొని నాకు నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. లైక్ దిస్ పబ్లిక్. ఇది ఎంతవరకు చెక్ చేస్తుంది? 2 కండిషన్స్ వరకు చెక్ చేస్తుంది. ఓన్లీ ఇఫ్ అయితే ట్రూ కండిషనే చెక్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్లో మనం రాసుకోవాలి. పబ్లిక్ వైడ్ print names of numbers. ఇక్కడ మీరు ఎంటర్ చేసే నంబర్ ఇంటిజర్ వాల్యూ అనుకుందాం, ఇంట్ ఏ అనుకుందాం. సపోజ్ మీరు ఎంటర్ చేసిన వాల్యూ if వన్ అనుకుందాం, మీకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. లైక్ దిస్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి నేనేం తీసుకుంటున్నాను, ఇక్కడ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఎల్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 అయితే ఇవేవి కాదు అనుకోండి, పైనవేవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, మీరు ఎంటర్ చేసిన నెంబర్ 1 or 2లో లేకపోతే బై డిఫాల్ట్ మీకు ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఎల్స్ బ్లాక్. అందుకని ఏం చేస్తారంటే ఎక్కడైనా ఎల్స్ ఇఫ్ రాసిన తర్వాత ఫైనల్గా ఒక బ్లాక్ రాస్తారు, ఎల్స్ బ్లాక్. ఇక్కడ ఏం జరిగేది ఏంటంటే ఈ పైన స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్స్ అయితే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్ ఇది. సో ఏదైనా మల్టిపుల్ కండిషన్స్ మీ ప్రోగ్రాంలో చెక్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎల్స్ ఇఫ్. ద సింటాక్స్ ఇస్ దిస్ వన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఎన్ని ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు, లాస్ట్లో ఒక ఎల్స్ స్టేట్మెంట్ రాస్తారు. ఎస్ డాట్ ప్రింట్. సపోజ్ నేను 1 ఇచ్చాను, 1 ప్రింట్ అయింది. నేను 2 ఇచ్చాను, 2 ప్రింట్ అయింది. 5 ఇచ్చాను, ఇప్పుడేం ప్రింట్ అయింది? నంబర్ నాట్ ఇన్ 1 and 2. ఇక్కడ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు లైక్ దిస్. పైన స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి, పైన స్టేట్మెంట్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి, లాస్ట్లో ఉన్న ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 2 3. చూడండి, దీనిలో ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఈ లాజిక్ యూజ్ చేసుకొని? ఫస్ట్ మీరు ఏం రాశారు? ఓన్లీ ఇఫ్
ఓన్లీ ఇఫ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి ఎటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో కండిషన్ ఫాల్స్ అయినా మనకు ఏదైనా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఎల్స్. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఐ వాంట్ టు చెక్ మల్టిపుల్ టైమ్స్. ఒక కండిషన్ని మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోవాలి ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఇఫ్ ఇన్ కేస్ ఫాల్స్ అయింది అనుకోండి బై డిఫాల్ట్ ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయితే మధ్యలో ఉండే బ్లాక్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. To implement this logic, we have to use this kind of statements. If, else if. ఈ సింటాక్స్ లో ఏమైనా క్వరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్. In the same manner, we have to implement nested if. Nested if means ఒక ఇఫ్ కండిషన్ లో ఇంకొక ఇఫ్ కండిషన్ రాయరు. ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాయరు. దీన్ని ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారు. లైక్ దిస్. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పారామీటర్ పాస్ చేస్తున్నాను. ఈ పారామీటర్ యూజ్ చేసుకొని నేను నెంబర్ ఎంటర్ చేస్తాను. నేను ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాను. సో నాకేం కావాలంటే రేంజెస్ ప్రింట్ అవ్వాలి. ఆ నెంబర్ నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఆ నెంబర్ 1 to 25లో ఉందా, 26 to, like this I have to print the ranges 1 to 25 or 26 to 50, 51 to 75, 75 to 75 to 100. ఈ రేంజెస్లో ఏదో ఒక రేంజ్లో నా నెంబర్ ఉంటుంది, నేను ఎంటర్ చేసిన నెంబర్. విత్ ఇన్ ద రేంజ్ అయినా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద రేంజ్ అయినా ఉంటుంది. నేను ఏ రేంజ్లో ఉందో ఆ నెంబర్ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ నా స్టార్టింగ్ రేంజ్ ఇది, ఎండింగ్ రేంజ్ ఇది. దీన్ని బేస్ చేసుకొని చెక్ చేస్తుంది. ఇఫ్ లాజిక్ చెప్పండి ఎనీవన్. నెంబర్ ఎనీవన్. నాకు లాజిక్ రావాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. నాకు ఇది ప్రింట్ అవ్వాలి, రేంజ్ ప్రింట్ అవ్వాలి. నేను ఎంటర్ చేసే నెంబర్ బేస్ చేసుకొని రేంజ్ ప్రింట్ అవ్వాలి. విత్ ఇన్ ద రేంజ్లో లేదా అనుకోండి, బిలో 1 ఉంది అనుకోండి, బిలో 1 ఉంటే ఆ నెంబరు నాకేం రావాలి, అవుట్పుట్ నంబర్ లెస్ దెన్ 1 అని రావాలి. అబోవ్ 100 ఉంది అనుకోండి, అబోవ్ 100 ఉంటే నంబర్ గ్రేటర్ దెన్ 100 రావాలి. హౌ టు ఇంప్లిమెంట్ దిస్ లాజిక్? ఫస్ట్ ఏం రాయాలి చెప్పండి.
సో నాకు ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి. గ్రేటర్ దెన్ 100 ఉంటే గ్రేటర్ దెన్ 100. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ రాశాను కాబట్టి నేను ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసుకుంటున్నాను. సో గ్రేటర్ దెన్ 100 ఉంటే ఒక కండిషన్ రాశాను. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ నాకు ఇక్కడ కండిషన్ చెప్పండి. లాస్ట్ నుంచి వస్తున్నాను కండిషన్. ఈ కండిషన్ చెక్ చేశాను. నెక్స్ట్ ఏ కండిషన్ చెక్ చేయాలి నేను? దిస్ వన్. హౌ టు చెక్ దిస్ కండిషన్? నంబర్ లెస్ దెన్ 1 అయితే నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేసుకోవాలి? భార్గవి గారు ప్లీజ్ గైడ్ మీ. వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? ఎనీవన్? నరేష్, సుమా, యమున, ఎనీవన్? 1 to 25 రేంజ్ లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా సార్. ఎల్సిఫ్ రాశాను. ఇక్కడ రాయాల్సిన కండిషన్ ఏంటి? ఎల్సిఫ్ ఆల్రెడీ 2 కండిషన్స్ చెక్ చేశాను. వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్? ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ కండిషన్ చెక్ అయింది, నెక్స్ట్ కండిషన్ చెక్ అయింది, ఈ కండిషన్ నేను చెక్ చేయాలి. రైట్? ఓకే. ఇఫ్ నంబర్ greater than 76 and number less than or equal to 100, less than or equal to 100 అయితే ఈ రేంజ్ లో ఉంటుంది. $76 to $100. What is the next condition? Else if 51 to 75. 51, 75. 51, 75. What is the next condition? 20 to 26, 6 to 50, right? So ఇక్కడ బెటర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకుందాం. ఓకే. 26, 50. సో మీరు ఇక్కడ ఉన్న అన్ని కండిషన్స్ రాశారు. ఈ కండిషన్స్లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఈ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ ఫాల్స్ అయ్యాయి అనుకోండి, మీకు ఇది ప్రింట్ అవ్వాలి. వీటిలో ఈ కండిషన్స్లో ఏదైనా ట్రూ అయితే దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ రావాలి. ఇవన్నీ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ రావాలి. దానికోసం ఏం రాస్తున్నారు? ఎల్స్. One, 2, 25. Okay, I think the logic was completed. Less than 1 అయితే below 1 అని వస్తుంది, greater than 100 అయితే above 100 అని వస్తుంది. ఓకే, ఇవేవి కాకపోతే 1 to 25 అని వస్తుంది. Then how to execute it? Numbers range. ఓకే, నేను ఇక్కడ 101 ఇచ్చాను. అబౌవ్ 100. ఓకే, అబౌవ్ 100 ఏది ఇచ్చినా 100 ఇచ్చాను. -1 ఇచ్చాను. బిలో 1 7 ఇచ్చాను. See this, in between 1 to 25. I want to check 56. Got it? ఇక్కడ ఏం లేదండి, మీరు ముందే మనం రాసి పెట్టుకోవాలి ఎవ్రీ కండిషన్. ఇవేవి కాకపోతే డిఫాల్ట్ కండిషన్ అంటే ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనం డిసైడ్ చేసుకుని అది ఎల్స్లో రాస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్, రైట్? ఇది ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే దీనిలో కూడా మీరు చెక్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఈ ఇఫ్ కండిషన్లో ఇక్కడ ఇఫ్ ద వాల్యూ ఈజ్, ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకుందాం, greater than 76 and less than or equal to 1000. దీంట్లో కూడా ఇంకో కండిషన్ రాయాలనుకుంటున్నారు మీరు. ఇఫ్ నంబర్ greater than or equal to, సో ఇక్కడ ఇంకా కండిషన్ ఏం రాసుకోవాలంటే ఆల్రెడీ 76 అని ఉంది, 76 వరకు వచ్చారు మీరు. సో మళ్ళీ మీరు లోపల కండిషన్ చెక్ చేసుకుంటున్నారు. 76 and less than or equal to number less than or equal to 85. ఈ కండిషన్ ఒకటి రాసుకున్నారు అనుకుంది. ఈ రేంజ్లో లేకపోతే నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఈ రేంజ్లో ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎంటర్ చేసే నెంబర్ $76 నుంచి 85 రేంజ్లో ఉందనుకుందాం. ఇలా వస్తుంది 76 to 85. ఈ రేంజ్లో లేదనుకోండి, డెఫినెట్లీ ఆ నెంబర్ ఎలా ఉంటుంది? మీరు ఎంటర్ చేసిన నెంబర్ $86 to 100 రేంజ్లో ఉంటుంది. అగైన్ ఇక్కడ కూడా మీరు ఇంకొక కండిషన్ చెక్ చేయాలనుకున్నారు అనుకో, యూ కెన్ చెక్ ఇఫ్ నంబర్ greater than or equal to 76 and number
less than or equal to 80. So like this you can implement 76 to 80. ఈ రేంజ్లో లేకపోతే నంబర్ ఎక్కడ ఉంటుంది? ఎల్స్ 81 to 85. ఇక్కడ చూడండి, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెస్టెడ్ ఇఫ్ని చెక్ చేయాలంటే సింపుల్ వే ఇది. మనం ప్రోగ్రామేటికల్గా రాసుకోవాలి అంటే మన ప్రోగ్రాంలో కూడా ఇలా చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక కండిషన్ ట్రూ అవ్వాలి. ఆ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ వెళ్తుంది, ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎల్స్ బ్లాక్లో కూడా మీరు రాయాలి అనుకుంటున్నారు అనుకో, ఎల్స్ బ్లాక్లో కూడా యూ వాంట్ ఇంప్లిమెంట్ కోడ్, యూ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. ఇఫ్ నంబర్ greater than or equal to 81. Number less than or equal to 83. Like this also you can implement the logic. ఇది కాకపోతే ఈ రేంజ్లో ఉంటుంది. To 85. See this. ఇక్కడ దిస్ ఈజ్ యాక్చువల్ నెస్టెడ్ ఇఫ్. ఇలా ఎన్నైనా కండిషన్స్ మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. నెంబర్ ఆఫ్ కండిషన్స్ మనం ఒక ఇఫ్ కండిషన్లో ఇంకో ఇఫ్ రాయొచ్చు, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంప్లిమెంటేషన్ లాజిక్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ 81 ఇచ్చాను, నాకు ఇది ఏ రేంజ్లో ఉందో ప్రింట్ చేయమని చెప్పాను. సో ఇట్ ఈస్ ప్రింటింగ్. ఎందుకు ఇవన్నీ ప్రింట్ చేస్తుందంటే నేను ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేశాను, 76 నుంచి 100లో ఉంది, మళ్ళీ ప్రింట్ చేశాను కాబట్టి ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ నేను వీటిని కామెంట్ లైన్లో పెట్టాను అనుకోండి, ఫైనల్గా ఉన్న లాజిక్ నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ 76 నుంచి 80లో ఉంది, తర్వాత ఎక్కడ ఉంది 81 నుంచి 85 రేంజ్లో ఉంది, ఇప్పుడు 81 నుంచి 83 రేంజ్లో ఉంది. లైక్ దిస్ వీ కెన్ ఇంప్లిమెంట్ అవర్ లాజిక్. దీనిలో ఏమైనా క్వరీస్ ఉన్నాయో చూడండి. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అలాంగ్ విత్ నెస్టెడ్ ఇఫ్. ఒకసారి చూడండి. ఐ విల్ గో ఫర్ స్విచ్ కేస్. వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మీన్స్ దీన్ని బేస్ చేసుకునే స్విచ్ కేస్ ఉంటుంది, ఎల్స్ ఇఫ్ని బేస్ చేసుకునే స్విచ్ కేస్ ఉంటుంది. లైక్ దిస్. స్విచ్ కేస్ సింటాక్స్ ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ ఏ వాల్యూ. ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి, లేకపోతే ఒక పారామీటర్గా అయినా ఇవ్వాలి. ఇది డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేశాను, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. స్విచ్ కేస్ సింటాక్స్ ఏంటంటే స్విచ్, దిస్ వన్ ఈజ్ లాజిక్ అండ్ ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. ఇక్కడ మనం రాసుకోవాలి కేస్. ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని ఇక్కడ 1 2 3 4 అని ఇచ్చాయి. ఎందుకంటే
ఏ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఇచ్చా. ఇఫ్ ఇన్ కేస్ ఏ అనేది ఫ్లోట్ అనుకోండి, ఇక్కడ నేను ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏ అనేది స్ట్రింగ్ అనుకోండి, ఇక్కడ నేను ఇచ్చేది ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇంట్ ఏ అని ఇచ్చాను, అంటే ఈ ఏ వాల్యూ ఏంటి, ఇంటీజర్ వాల్యూ. అందుకని ఇక్కడ కేస్ 1 అని ఇచ్చాను. సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాను అనుకోండి, స్ట్రింగ్ ఏ అని ఇచ్చాను అనుకోండి, స్ట్రింగ్ ఏ అని ఇచ్చాను. ఇప్పుడు నేను కన్ఫామ్గా ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఓకే. ఏ అని ఇచ్చాను, అంటే ఇక్కడ నేను ఇచ్చిన వేరియబుల్ స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ నేను ఇవ్వాలి, ఒక స్ట్రింగ్ ఏ ఇవ్వాలి, లైక్ దిస్. నేను ఇచ్చిన స్ట్రింగ్ వాల్యూ బీబీ అనుకోండి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇచ్చిన స్ట్రింగ్ వాల్యూ సిసి అనుకోండి, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఇచ్చిన వాల్యూ ఏది కాదనుకోండి, ఫైనల్గా డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఏ అని ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ మీన్స్ ఏ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏం ప్రింట్ అయింది, ఏ అని ప్రింట్ అయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం ప్రింట్ అయ్యాయి చూడండి, ఏ అని ప్రింట్ అయింది, మళ్ళీ ఏ అని ప్రింట్ అయింది. అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఈ కండిషన్, బట్ ఈ కండిషన్ కూడా చెక్ చేసుకొని ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ చెక్ చేసుకొని ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ కాకుండా ఎక్కడైతే నా కండిషన్ సక్సెస్ అయ్యి అక్కడ నా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలంటే ఐ కెన్ యూజ్ వన్ కీవర్డ్, దట్ ఈస్ బ్రేక్. సో ఇప్పుడు నేను బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ చూడండి, ఇది బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వకముందు అన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఫైనలీ ఇది డిఫాల్ట్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, ఓన్లీ ఏమొచ్చింది, ఏ అని వచ్చింది. అంటే ఫస్ట్ నా ప్రోగ్రామ్ ఇక్కడున్న స్ట్రింగ్ వాల్యూని తీసుకుంది, స్విచ్ ఈ కండిషన్ని చెక్ చేసుకుంది. సో కండిషన్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. నా ప్రోగ్రామ్ ఇక్కడికి బ్రేక్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోయింది. ఇలా కాకుండా ఇక్కడ నేను సిసి అని ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఏం జరుగుతుంది, సేమ్ ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది, దీన్ని చెక్ చేసుకుంటుంది, ఇక్కడ కూడా కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, ఏ కండిషన్ ఫాల్స్, నెక్స్ట్ బ్లాక్కి వెళ్తుంది, నెక్స్ట్ కేస్ కండిషన్ ఫాల్స్, ఫైనల్గా ఈ కేసుకి వస్తుంది, కండిషన్ ట్రూ. సిసి అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చున్నాను, ఇది మ్యాచ్ అయ్యాయి, ఈ స్ట్రింగ్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇది ప్రింట్ అయింది. ఇక్కడ మ్యాచ్ కాలేదనుకోండి, స్ట్రింగ్ ఏది, డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ డిఫాల్ట్ బ్లాక్ ఇది, డిఫాల్ట్ బ్లాక్లో నేనేం చేశాను, సిసిడి అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉందో అదే ఇన్పుట్ నేను ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఎగ్జిక్యూట్ అయ్యేది డిఫాల్ట్ బ్లాక్. సేమ్ లైక్ ఎల్స్ ఇఫ్, సింటాక్స్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కాకపోతే ఏం చేస్తాం, ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాం, మెథడ్లో కాకుండా ఉంటాయి. మెథడ్లో పారామీటర్ ఇస్తే మనమే వాల్యూని పాస్ చేస్తాం. అది ఎలాగో చూడండి, సేమ్ క్లాస్ ఎగ్జాంపుల్
సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఒక ఇన్పుట్ పారామీటర్ తీసుకుంటున్నా. మై పారామీటర్ ఈస్ స్ట్రింగ్. సో మై ఇన్పుట్ పారామీటర్ ఈస్ స్ట్రింగ్ a. Okay, the remaining logic is same. ఈ కోడ్ని కట్ చేస్తున్నాను, అక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను పాస్ చేసిన పారామీటర్ వాల్యూ ఇక్కడికి వస్తుంది. దెన్ కేస్ 1కి వెళ్తుంది. మ్యాచ్ అయింది అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాచ్ కాలేదంటే నెక్స్ట్ బ్లాక్కి వెళ్తుంది. మ్యాచ్ అయిందంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాచ్ కాకపోతే నెక్స్ట్ బ్లాక్. ఏది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫైనల్గా డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో హౌ టు ఎగ్జిక్యూట్ దిస్? To execute this, we have to create object. Switch example dot. సో ఇక్కడ నేను ఏ అని ఇస్తున్నాను. డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన కేసెస్లో ఏ అని ఎక్కడ స్ట్రింగ్ ఇవ్వలేదు. దెన్ ఇక్కడ ఇన్పుట్గా నేను డిఫాల్ట్ వాల్యూ కూడా పాస్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ? నల్. నల్ ఇచ్చినా సరే ఇక్కడ వస్తుంది నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని వస్తుంది. టు హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్స్ వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండిల్. ఇది కూడా మీకు వస్తుంది. ఇటువంటి ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి నల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎక్సెప్షన్స్ వస్తాయి. ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేయడానికి వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ హ్యాండిల్. అందుకని మనం మన ప్రోగ్రాంలో నల్ వాల్యూస్ని పాస్ చేయము. డెఫినెట్లీ వీ హ్యావ్ టు పాస్ ద వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ లైక్ దిస్. ఇట్ అలోస్, ప్రోగ్రామ్ అలో చేస్తుంది, బట్ వాటిని హ్యాండిల్ చేయాలి అంటే మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. ఈ బ్లాక్ అర్థమైందా? స్విచ్ స్టేట్మెంట్. See once. Any queries you can ask me. Any queries you can ask me. The session was completed. యమున, యూ కెన్ స్టే. మీకు ఇన్స్టాలేషన్ చూపెడతాను. సుమ గారు, ఎనీ క్వరీస్ యూ కెన్ ఆస్క్ మీ. Anyone regarding condition statements? Bhargavi garu, చెప్పండి సార్. any queries ఈ syntaxes లో కానీ? నో క్వరీ. యమున గారు, మీ స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తారా? ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాం.